హలో గైస్, యూట్యూబ్లో మనకి 500 మంది సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా లవ్ యూ సో మచ్. సో మన నెక్స్ట్ టార్గెట్ ఇంకొక 10 డేస్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేసి రెడీగా ఉండండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పటికే తెలుగు టైటన్స్ అయితే మొత్తం ఎంతమందిని బై చేసింది, అంతేకాకుండా ఈసారి పవన్ శరవత్ని తీసుకోలేదు కదా, దానికి రీజన్ ఏమైనా ఉందా? సో వీటి గురించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. తెలుగు టైటన్స్ పవన్ కుమార్ శరవత్ను రిటైన్ చేసుకోవడానికి కారణాలు అయితే చాలానే ఉన్నాయి. అందులో మెయిన్ అతనైతే ఇంజరీ వల్ల చాలా మ్యాచ్లు అయితే బయట ఉంటాడు. దానివల్ల తెలుగు టైటన్స్ టీంకి చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే జరిగింది. లాస్ట్ 2 సీజన్స్ తెలుగు టైటన్స్ టీం పాయింట్స్ టేబుల్లో లాస్ట్లో ఉందంటే దానికి కారణం పవన్ శరవత్ బెంచ్ పై ఉండడం వల్లే. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ శరవత్ అయితే ఈసారి ఆప్షన్లో తెలుగు టైటన్స్ అయితే తీసుకోలేదు. సో ఈసారి తెలుగు టైటన్స్ అయితే యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ని ఎక్కువగా నమ్ముకుంది. సో ప్రో కబడ్డీ సీజన్ 12 ఆప్షన్లో తెలుగు టైటన్స్ అయితే విజయ్ మాలిక్ అలాగే ఆశిష్ నర్వాల్ని అభ్యం కార్డు యూజ్ చేసి మళ్ళీ టీంలోకి అయితే తీసుకుంది. అంతేకాకుండా భరత్ ఊడాలంటే ఒక స్ట్రాంగ్ రైడర్ని కూడా తీసుకుంది. ఈసారి తెలుగు టైటన్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే కంప్లీట్గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్లో ఏ విధంగా ప్రదర్శిస్తారో చూడాలి మరి. సో నెక్స్ట్ దేనిపై వీడియో చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.